నమస్కారం. జై శ్రీరామ్. గత కొన్ని రోజులుగా ధర్మస్థల అదే సౌజన్య కేస్ అనేది వినిపిస్తూనే ఉంది. కాకపోతే ఈ ఇష్యూ మీద అందరూ మాట్లాడుతున్నారు కానీ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే దీనికి రిలీజియన్ ని లింక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు అధర్మస్థలగా మారింది ధర్మస్థల అని ట్యాగ్ లైన్స్ పెడుతున్నారు. మీరు ఆ ప్లేస్ యొక్క ప్రభావాన్ని తగ్గించినట్టు కాదా? ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? అమ్మాయిలకి అన్యాయం జరిగింది. సౌజన్య గారి కంటే ముందు కూడా అనన్య భట్ అనే ఆవిడికి కూడా అన్యాయం జరిగింది. ఈ రోజు వరకు బాడీస్ ని ఇట్లా దాచాము, నేనే దాచాను, నేను ఒక విజిల్ బ్లోవర్ వచ్చి కంప్లైంట్ ఇచ్చి 20 రోజులైనా కూడా ఇప్పటికీ పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదు. అంతటి దారుణమైన స్థితిలో మనం ఉంటే అది వదిలేసి చేతనైతే ఈ విషయాన్ని నలుగురు దృష్టికి తీసుకెళ్లి దీన్ని పెద్ద చేసి తొందరగా గవర్నమెంట్ మీద ప్రెషర్ తెచ్చి యాక్షన్ తీసుకుని ఆ అమ్మాయిలకు అన్యాయం జరిగింది కాబట్టి న్యాయం జరిగేలా చూడాలి. కానీ దీని మీద మతం రంగు పులిమి మీ వాళ్ళు తప్పు చేశారంటే మీ వాళ్ళు తప్పు చేశారు. తప్పు ఎవరు చేసినా తప్పే, అత్యాచారం ఎవరు చేసినా తప్పే. అది హిందువా, క్రిస్టియనా, ముస్లిమా, పార్సీనా, జైనుడా, లేకపోతే బౌద్ధుడా, ఎవరైనా సరే. ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటి? సామాన్యులకి న్యాయం త్వరగా అందటం లేదు. మనం పేరుకే డెమోక్రసీ అని చెప్పుకుంటున్నాం కానీ డబ్బులు ఉన్న వాళ్ళకి అందినంత త్వరగా న్యాయం అందటం లేదు. జస్టిస్ ఇస్ నాట్ బీయింగ్ సర్వ్డ్ ఆన్ నీడీ పీపుల్. జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. సో ఇదే జరుగుతుంది పదే పదే అభాగ్యులకి అన్యాయమే జరుగుతుంది తప్ప న్యాయం జరగట్లేదు. అదే ఒక డబ్బున్నవాడి ఇంట్లో ఏదైనా జరిగితే వెంటనే దానికి ఏదో ఒకటి చేస్తారు కదా. మరి ఎందుకు ఆ విషయం అనేది పేదవాళ్ళకి అప్లై కావడం లేదు? అంటే మన సిస్టమ్ మారాలి. ఆ విషయాన్ని గురించి మాట్లాడకుండా కొంతమంది అనవసరంగా ధర్మస్థల పేరు పాడు చేయడానికి చూస్తున్నారు. అది ఎక్కడ జరిగినా తప్పే. హైదరాబాద్ లో జరిగిన తప్పే, బెంగళూరులో జరిగిన తప్పే, తిరుపతిలో జరిగిన తప్పే, శ్రీకాళహస్తిలో జరిగిన తప్పే, ఎక్కడ జరిగినా తప్పే, అజ్మేర్ లో జరిగినా తప్పే. అజ్మేర్ లో అయితే డైరెక్ట్ అప్పుడు జరిగిన గ్యాంగ్ రేప్స్ లో 1992లో జరిగిన దాంట్లో అయితే డైరెక్ట్ గా చిస్తీ ఫ్యామిలీ వాళ్లే చేశారు. అది అలాంటి కేసెస్ లో కూడా తిక్కుల దివానం లేదు. సో ఇక్కడ మతం పేరు పెట్టకండి. ఇక్కడ ఎవ్వరు ఏ మతం వాడు చేశాడనేది కాదు. ఇక్కడ ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది అంటే అది ఎవరు చేసినా అన్యాయమే. దాని గురించి మాట్లాడకుండా ఇతరత్ర విషయాల మీద కొట్టుకుని, అంటే ఏంటి, మీరు అందరూ కలిసి ఇష్యూని సైడ్ లైన్ చేసే పనే చేస్తున్నారు మీరందరూ. ఈ ఇంపార్టెంట్ విషయాన్ని నేను తీసుకురావాలని అనుకున్నాను. దయచేసి అందరూ అపీల్ చేయండి. త్వరగా సౌజన్య గారికి కానీ, అనన్య భట్ గారికి కానీ, ఇతరత్ర ఏ అమ్మాయికి అన్యాయం జరిగినా కూడా త్వరగా వాళ్ళకి న్యాయం చేకూరాలని, వాళ్ళ కుటుంబాలకి ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వాళ్ళకి కాస్త ఊరట లభించాలని కోరుకోండి. మీరు మీ ప్లాట్ఫామ్స్ లో మీ వాయిస్ మీరు వినిపించండి. ఎట్ ద సేమ్ టైం మన దాంట్లో సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయొచ్చు? ఒక యువతగా లేకపోతే ఒక బాధ్యత గల పౌరుడిగా ఆలోచించి నాకు మీ స్పందన కామెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ.